దీన్ని ఫస్ట్ ఆయిల్ రోస్ట్ చేసి చాలా మెత్తగా ఉందిరా. హెడ్ లో కూడా మటన్ పీసు దూదు ముక్కలా ఉడికిపోయింది. పొద్దున్నే 3:00 మనం స్టార్ట్ అయిపోవాలి. గురుగారు వచ్చేస్తున్నాడు. 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు. ఎలా తింటాడు ఏ హెడ్ ఉంటదిరా. నోట్లో పెట్టు లాగు చేతిలో పోసి తాగు. రేపటి నుంచి డైట్ నేను 10 రోజులు. నా వాళ్ళ పాప ఏం పేరు నీ పేరు? అటు ఇటు ఇచ్చావంటే తిట్టుకుంటా. గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్ గా చెన్నై వదిలి వెళ్ళిపోతున్నాము. దగ్గర చాలా రోజులు ఈ రూమ్ తో మాకు అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. చాలా బాగుంది రూమ్ కూడా. ఆ అద్దాల రూమ్ ఫస్ట్ రోజే మేము ఖాళీ చేసాము, ఎందుకంటే ఏసీ పని చేయలేదు అక్కడ. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:20 అయింది. 11:10 అయింది. అది పైన అవ్వదు గురు. ఎన్నింటికి వెళ్దామన్నాం కొడితే సంపే. పొద్దున్నే 3:00 మనం స్టార్ట్ అయిపోవాలి, ట్రాఫిక్ అంతా దాటి వెళ్ళిపోవాలి అన్నాడు. 11:00 స్టార్ట్ అవుతాయి. ఎప్పటికి వెళ్తాము? నేనేమో నెల్లూరులో ఆగి రియాజ్ బై బిర్యానీ తినాలనుకున్నాను. ఇప్పుడేమో ఇక్కడ నుంచి చాలా టైం చూపిస్తుంది. రియాజ్ బైక్ ఫోన్ ఏమైనా కొంచెం లేట్ అవుద్ది, వెయిట్ చేయమని. మళ్ళాంటి వాళ్ళు బోల్డ్ మంది వెళ్తారు ఆయన దగ్గరికి. గురుగారు వచ్చేస్తున్నాడు. చూద్దాం, ఫాస్ట్ గా త్వరగా వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఫైనల్లీ హోటల్ రియాజ్ స్పాట్ బిర్యానీకి వచ్చేసాం. రావడం మనల్ని బ్రో కలిసాడు అనమాట. ఇక్కడ మీ డిఎన్ఏ అంతేనా? ఇదేమన్నా రియాజ్ బిర్యానీ అంటే ఇక్కడ చాలా ఫేమస్ ఉన్నాయి ఇంకా, కాకపోతే మనకి ప్రస్తుతానికి టైం లేదంతా. అందుకనే ఈ రియాజ్ బిర్యానీ ప్రస్తుతానికి కవర్ చేసుకుని వెళ్దాం. కరెక్ట్ టైంకి వచ్చాం. 2:30 కల్లా వచ్చేసాం. బాగానే పదం లోపలికి వెళ్దాం. రెస్టారెంట్కి వచ్చాము, అయితే అస్సలు ఖాళీ లేదు. వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి ఏసీ డైనింగ్, సేమ్ డైనింగ్ బయట కూడా ఉందన్నమాట. ఇదిగోండి, ఇది కూడా డైనింగ్, ఇక్కడ కూడా డైనింగ్. ఇక్కడ వచ్చేసరికి ఏసీ లేదు. చాలా చిన్న రెస్టారెంట్ అనమాట. చాలా చిన్నది, మాస్ మాస్. నార్మల్ గట్టిగా ఒక 50 మంది వస్తే ఫుల్ అయిపోతుంది రెస్టారెంట్. వెయిట్ చేస్తున్నాం మా టేబుల్ కోసం. టేబుల్ రాగానే కూర్చొని టేస్ట్లు చూద్దాం ఎలా ఉన్నాయి. అంకుల్ గారు మాకు జీరా సోడా ఇచ్చారు, తయారు చేశారు ఇది ఇక్కడ లోపల కిచెన్ లో. ఇప్పుడే ఓనర్ గారిని కూడా కలిసాను ఇక్కడ. ఎలా ఉన్నారండి, బాగున్నారా? పదండి. పెద్ద అయింది, నేను వీడియోలో చూడటమే కానీ ఫస్ట్ టైం చూశాను. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలీదు. వెళ్తున్నాం డైరెక్ట్ కిచెన్ లోకి వెళ్తున్నాం. ఓ చాలా 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 వేడిగా ఉంది. అమ్మో, అగ్గిలో ఉన్నట్టుంది అనమాట. కుకింగ్ మొత్తం కూడా ఇక్కడ ఇలాగా కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారు. నాకు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు 2 కోట్లు ఉన్నారు. 25 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. నాకు 13 లక్షలు ఉన్నారు. ఇంకో 13 లక్షలు యాడ్ అయ్యారు మీకు. 2 కోట్ల 13 లక్షల మంది. మొత్తం ఇవన్నీ మనము కనుసంధానంలోనే జరగాల. ఎక్కడే ఉంటారు మీరు పొద్దున్న నుంచి? ఇక్కడే ఉంటాను. చూడండి, మటన్, ఫ్రెష్ మటన్ చూడండి. ఫ్రెష్ మటన్, ఎంగర్ మటన్. ఎంత టెండర్? ఎంగర్ అంటే 8 కేజీల నుండి 9 కేజీల లోపల ఉండాలా, అంటేనే ఆ క్వాలిటీ ఉంటుంది. అలా కాదండి, టైము 3 అవుతుంది, మళ్ళీ ఇంకొక అండి ఎక్కిస్తున్నారా? అండి ఇంకా 2-3 అండీలు ఎక్కుతాయి. ఇంకా 2-3 ఎక్కుతాయి. అలా సాయంత్రం ఒక 4. మరి హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? ఎవరు? మీరే హైదరాబాద్ లో పెట్టరా? హైదరాబాద్ లో పెట్టాలండి. దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తున్నాను. ఇప్పుడే రైస్ వేసారు, ఆయనే కలుపుతున్నారు అనమాట మసాలాలు. అసలు ఒంట్లో పోతున్నాం ఈ వేడికి ఇక్కడ. బాబోయ్, ఆయన ఎలా చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. ఆ వేడికి మా వల్ల అవ్వట్లేదని ఆయనే ఎవరికో కెమెరా ఇప్పించి ఆయనే తీపిస్తున్నారు అనమాట. ఇందులో ఏది కూడా కల్తీలు ఉండవు. అంటే మొత్తం ఆర్గానిక్ ఫుడ్. ఇది కుటుంబ ద్రవ్యాలతో వేసుకొని నెయ్యితో కలుపుకొని మటన్ రైస్, రా రైస్ తెప్పిస్తాను. రా రైస్ అంటే ఉడకబెట్టిన బాయిల్ రైస్ కాకుండా రా రైస్ తెప్పిస్తాను. రా రైస్ తో బిర్యానీ అవుతుంది. చిన్న పిల్లోడు మొదలుకొని 2-3 సంవత్సరాలు అన్నప్రసన్న చేస్తారు. ఆ వయసు మొదలుకొని 90 ఏళ్ల ముసుగు పెద్దోళ్ళు దాకా కూడా ఎవరైనా తినచ్చు. అంతే. ఎందుకంటే ఇది వ్యాపారం కాదు, మామూలు దక్షత. అంటే వ్యాపారం చేయాలని, మనకేం సంపాదించాలని కోరిక ఏమి లేదు. చాలా చాలా
నిమిషం ఉంది. మీరు హైదరాబాద్ నుండి వచ్చిన కాదు మీరు హైదరాబాద్ లో పెట్టరా చూస్తాం అండి. కూకట్పల్లిలో చూస్తున్నాను. కుంకుమ కుంకుమ పువ్వు వాటర్ అన్నమాట. అదిగోండి అక్కడ అంటుకొని చూడండి కుంకుమ పాలు కుంకుమ పువ్వు. పాలు కుంకుమ పువ్వు లాస్ట్ లో పైన వేస్తారు కలర్ కుంకుమ పువ్వులోనే పాలలో వేసి ఉడకబెడితే ఆ కలర్ వస్తుంది. అదే ఇది మొత్తం ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్. ఇంకేముంటాయండి మన దగ్గర బిర్యానీలతో కొండ ఫేమస్ కదా మన దగ్గర. అవునండి. ఇదిగోండి అక్కడ కొండ చూసారా, కొండలో వేస్తారనమాట. అక్కడ టైపు ఇక్కడ కూడా ఉన్నాయి కొండలు, ఈ పక్కన కూడా మిద్ది పైన కూడా పార్సిల్స్ కొండలు వెళ్ళిపోతాయి. కొండ కావాలంటే హైదరాబాద్, విశాఖపట్నము, బెంగళూరు, చెన్నై కావాలి. మొన్నట్లాగా పాపం స్టాలిన్ గారు తీసుకుపోయేవాడు. స్టాలిన్ తమిళనాడు. ఇది ఒక హీరో కూడా చెప్పారు, తమిళ హీరో ఒక అతను మన బిర్యానీ గురించి చాలా ఇదిగా చెప్తాడు. కొంచెం నల్లగా ఉంటాడు హీరో, చాలా బాగా చెప్తారు. నేను ఛానల్ పెట్టి 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాల నుంచి కూడా వెళ్ళాలి అనుకున్నాను. కానీ అదృష్టం ఈ రోజు నాకు వచ్చాను, మిమ్మల్ని కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది రెస్టారెంట్ ఓనర్లు కిచెన్ లో తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు. నాకు ఆయన దూరం నుంచి కనిపించారు, అలా చూసాను. వెంటనే ఫస్ట్ చెయ్యి పట్టుకుని కిచెన్ లోకి తీసుకెళ్లిపోయి ఎలా ఉంది ఏంటి, ఏం వాడతాం ఏంటి అన్ని కూడా నీట్ గా చూపించారు. ఆ కొత్త అండి వస్తుంది, అది రాగానే టేస్ట్ చూసి అలా ఉందో చెప్తాను మీకు. వేడి తగ్గకుండా పొయ్యి నుంచి తీసిన తర్వాత కింద చూసారా బొగ్గులతో మంట పెట్టారు, అది తగ్గకుండా వేడి. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాము. రావడం అరిటాకు పోలేదండి. తమిళనాడులో సగం అరిటాకు, ఇక్కడ ఫుల్ అరిటాకు. నాకు చిన్నదే సార్ ఓపెన్ చేయరా, పెద్దగా ఉంది. పెద్దదయ్యండి, ఒకటే సైజు పెద్దదయ్యండి అన్న. అంటే ఆడు ఎలా తింటాడు, లేకపోతే ఏంట్రా సరిపోతుంది కదరా. టిఫిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ దోశ పాయ పరోటా ఆపం ఇవన్నీ కూడా పొద్దున్న మాటలో టిఫిన్స్ కూడా ఉంటాయండి. మార్నింగ్ కాదంట, ఈవినింగ్ అంట. ప్రతి రోజు 6 గంటల తర్వాత బాబాయ్ గారితో చాలాసేపు కూర్చున్నాం. పెద్ద ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన అనుభవం ముందు ఎంత వయసు ఉంటది, ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఇది. దగ్గరగా 30 సంవత్సరాలు అయిపోయినా, 30 సంవత్సరాలు ఈజీగా 30 years నుంచి రెస్టారెంట్. టైం అయిపోతుంది ఏం పర్లేదు కూర్చోండి, అన్ని వచ్చింది వెళ్ళిపోతుంది. అసలు అయితే మామూలుగా రెడీగా తినేద్దాం అనుకున్నాం. ఇందాక మనం వీడియో చూసినప్పుడు కొత్త అండి ఒకటి అప్పుడే ఆయన వేసారు చూసారా, అది తెప్పిస్తాను, అది అయిపోయింది కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. అలాగే కొన్ని స్టార్టర్లు కూడా ట్రై చేద్దాం. ఇక్కడ ఏమున్నాయో ఇక్కడ ఉందిరా, కళ్ళు కనిపించట్లేదు. మటన్ ఫ్రై, మటన్ లివర్, హెడ్, మటన్ కర్రీ, తలకాయ ఫ్రై, తలకాయ కర్రీ, పాయ పరోటా, సాదా బిర్యానీ, ఓకే, డబుల్ కా మీఠా, రియాజ్ స్పెషల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ ఐటమ్స్ వస్తున్నాయి. అన్న ఏంటన్నా ఇది? హెడ్. ఇది మటన్. ఫస్ట్ హెడ్ ట్రై చేద్దాం. హెడ్ ఫ్రై. మై గాడ్, నేను తింటావా హెడ్? నాకు హెడ్ అన్న, మీరు తినాలన్న హెడ్. ఏ హెడ్ అది? ఏ హెడ్ ఉంటదిరా? మటన్ హెడ్. ఓకే, కోడి హెడ్ అంట, తిను. ఇది అదే నెక్స్ట్ మటన్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ టేస్ట్ చూద్దాం. హెడ్ టేస్ట్ వస్తున్నాను నేను. చాలా మెత్తగా ఉందిరా హెడ్ లో కూడా. అరే ఆగరా, నువ్వు తినేస్తున్నావు మరి? హెడ్ తింటున్నాను నేను మటన్ తింటున్నాను. అదే ఉంది రెడ్. మామూలుగా అయితే మనం తలకాయ కూర తింటాం కదా, ఇది ఫ్రై. ఇందులో గ్రేవీతో కూడా వస్తుంది, సెమీ గ్రేవీతో కూడా. చాలా బాగుంటుంది. నార్మల్ గా అయితే హెడ్ ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ లేదు. నెక్స్ట్ మటన్ ట్రై చేద్దాం. ఆనియన్ చాలా లైట్, స్వీట్, స్పైసీ. సేమ్, రెండు సేమ్ గానే ఉన్నాయి తిన్నాను. కాకపోతే ఇది హెడ్, ఇది మటన్, అంతే డిఫరెంట్. టేస్ట్ అయితే సేమ్ ఒకేలా ఉన్నాయి, బాగుంది. నెక్స్ట్ చికెన్ ఫ్రై టేస్ట్ చూద్దాం. చికెన్ ఫ్రై పెద్ద పీసులు. మామూలుగా అయితే మనకి చిన్న పీసులు వస్తాయి కదా, దీన్ని ఫస్ట్ ఆయిల్ రోస్ట్ చేసి తర్వాత తడగా కుట్టారు అనమాట. చిన్నపిల్లడు ఏంట్రా, అరే తగలడిపోతుంది అది. ఇదైతే వేరే లెవెల్ ఉంది. సూపర్ ఉంది. పైన చాలా లైట్ గా క్రిస్పీగా, లోపల వచ్చేసరికి చాలా సాఫ్ట్ గా, మీడియం స్పైసీ ఫ్లేవర్లతో సూపర్ ఉంది. చాలా బాగుంది. ఏంటన్నది? అల్లం పుదీనా చట్నీయా?
బిర్యానీలోక దానికోసం కొనుగోలు వేసుకుంటున్నారు అది కావాలి. దీనికోసం గొడవలు వేసుకుంటారంట, అది కావాలని. భలే ఉంది. మామూలుగా అయితే మనకి గోంగూర, పెరుగు చట్నీ, కట్ట చూస్తాం కానీ అన్ని కూడా ఆ, గోంగూర అవి రెగ్యులర్ గా చూస్తాం కానీ ఇది నేను ఎక్కడ చూడాల. స్పెషల్ ఇక్కడ స్పెషల్ బాగుంది. వేసుకున్నాను సార్, అది వేసుకున్నాను, ఇంకా తింటున్నాను. తలకాయ కాదు కదా, మటన్ తలాది అది. ఓకే ఓకే తిను అది. తింటాను సార్. తల తింటాను తెలియదు. తిను తిను అది తింటే కానీ మటన్ బిర్యానీ ఏమన్నారు ఆయన. ఏమయ్యా నువ్వు చిట్టి బాబు? చుట్టుబాబు అంట. డ్యూటీలో ఉన్నాను. అది డ్యూటీలో ఉన్నాడు ప్రస్తుతం. డ్యూటీ డ్యూటీ ఏమియా? ఫస్ట్ ఫుడ్ తర్వాత డ్యూటీ. ఆఫ్టర్ డ్యూటీ అవన్నీ ఖాళీ అవుతేనే బిర్యానీ తెప్పిస్తారు అన్నారు. అయిపోతుంది. బోన్లెస్ తలకాయ ఎక్కడ కూడా దొరుకుతుంది. ఇదిగో చూడు చిన్న చిన్న ఎక్కడో ఒకటి తగులుతుంది. ఆయన ఏమో కలట్లేదురా. అదే నాలిక సూపర్ టేస్ట్ ఉంటుంది బషీరు. ఏమన్నా నాలిక చాలా బాగుంటది కదా. దాని నాలిక మీద ఉన్న టేస్ట్ ఫ్లేవర్స్ ఆ గడ్డి అన్ని ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన అంత యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి నెల్లూరు బిర్యానీ ఇంత ఫేమస్ అయ్యింది. స్లోగా మనం టైగర్ గడికి వేయాలి. అన్న తలకాయ వేసేస్తుంది నాకు. తినకపోతే కొడతాను చుట్టూ ఎంగులుతున్నాడు చూడ సార్. తినేసాను సార్, అయిపోయింది. అయ్యో ఇదేంటిది, ఇది నవలాలి. సార్ సార్ వచ్చారు చెప్పిస్తారంట కావాలంటే. ఇంకా కావాలో చెప్పు. నువ్వు ఉండరా బాబు, నువ్వు ఎక్కడ తిరుగుతారా? టైగర్ బాబు ఇదేదో వచ్చిందిరా బాబు. చికెన్ లాలీపాప్ అంట. పట్టుకుని లాగాలంట. ఈయనేమో నా ప్లేట్ ఇండో చైనీస్ స్టైల్. ఇది చైనీస్ కాదు, కాలుతుందిరా. పక్కన కాలుతున్నాడు. మీరేమో చూస్తున్నారు నన్ను, నాకు భయం వేసి తినేస్తున్నాను అని చెప్తున్నాను. చాలా డిఫరెంట్. పుదీనాలో అంటే కలుపు అందులో ముంచుకొని తిను. ఎలా ఉందంటే పూర్తి చైనీస్ కాదు, అలా అని నార్మల్ ఏదో మన ఫ్రై లాగా కాదు. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చామంటే లైన్లో దాంతో కొరికి ఇప్పుడు ఆనియన్ తినాలంటున్నారు ఆయన. అది కొంచెం నాకు అది ఓ వేడి వేడిగా ఉంది. కాలిపోయిందిరా. మటన్ పీసు దూదు ముక్కలాగా ఉడికిపోయింది. అందులోని లోపల రెడ్ కలర్ కూడా రెడ్ కలర్ వచ్చింది. బా గ్రేవీ అందులో పీస్ పెడదాం, టేస్ట్ చూద్దాం. తినరా? మటన్ పీస్ అయితే మెత్తగా అలా కరిగిపోతుంది. రైస్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్. ఉండవు అలా లాగు, అలా పట్టుకో, నోట్లో పెట్టు, లాగు. అది సూపర్. తినడం కూడా నేర్పించాల్సి వస్తుంది. డిఫరెంట్ ఫ్లేవర్. మనం ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ ఫ్లేవర్ బిర్యానీ ట్రై చేయాలా? ఏంటంటే డైలీ తిన్నా ఏం కాదు ఈ బిర్యానీ. ఓవర్ స్పైసీ, ఓవర్ మసాలాలు, ఓ పొలవమని ఆయిల్ ఏమీ లేకుండా తింటా చాలా నీట్ గా మన ఇంట్లో చేసుకున్న బిర్యానీలా ఉంది. తర్వాత మా రసం చూడండి, కొద్దిగా వైట్ రైస్. గోదావరి జిల్లాలో రసం పెట్టరు, సాంబార్ పెడతారు, పప్పు పెడతారు. నెల్లూరులో రసము చేపల రసం చేపల పులుసు. రాలా అసలు. నిన్న పెద్ద చేప. ఎన్ని కేజీలు అండి? 15.5 కేజీస్ చేప అంట నిన్న వచ్చిందండి ఇక్కడికి. మిస్ అయిపోయాం మేము. నిన్న వచ్చుంటే చేపల పులుసు ట్రై చేసేవాళ్ళు. నెంబర్ 1 నెల్లూరు చేపల పులుసు. అందులో గోంగూర ఉంది. గోంగూర భయపెడుతున్నాడు ఆయన. అల్లం చట్నీ ట్రై చేసి చూద్దాం. వద్దన్నా ఆగండి. మళ్ళీ వైట్ రైస్ అన్నారు. ఆయన చెప్పినట్టు ఈ పుదీనా అల్లంతో తింటుంటే డిఫరెంట్ టేస్ట్, చాలా వెరైటీ టేస్ట్. ఓ సూపర్. చాలండి. రైస్ ఎక్కడైనా దొరుకుతా, ప్రేమ దొరుకుతుంది. రాజేష్ మాధవ్ సిండే అంటే గ్వాలియర్. ఇప్పుడు వచ్చి అవి రాజస్థాన్ సీఎం. అవునవును, అదే పేరు ఎక్కడో విన్నాను అనుకుంటున్నా. వాళ్ళ పెళ్లిళ్ళు చేశారంట. వాళ్ళ పెళ్ళిళ్ళుకా? ఊరు మొత్తం పెళ్ళి. ఊరు మొత్తం ప్రతి ఇంటికి బంగారు ఖర్చులు, గది చీర, అందరికి స్వీట్ బాక్సులు. 15 రోజులు పెళ్లి. నేను ఇది చూడలేదు. ఆయన మొబైల్ చూస్తాను. ప్లేట్లోకి వస్తుంది. శరత్ పవార్ కొడుకు పెళ్లికి చేశా. అంటే మెయిన్ ఇంతకుముందు మీరు ఇలాగా పెళ్లిళ్ళకి
అంటే కుక్ చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు. అయ్యో బాబోయ్, కలుపది. ఆయన నిజంగా పాపం ఇంకో హెల్త్ ఆయన ఆరోగ్యం బాగోపోయినా మన కోసం ఆయన అలా నిలబడి వడ్డిస్తున్నారు. ఇప్పుడు తినాలి. నిజంగా మేము చాలా మిస్ అయ్యాం సార్. భోజనం పెట్టానంటే నీకు అదృష్టం వచ్చి మారిపోయింది. ఇంకా మారిపోయింది. చేతిలో పోసి తాగు. అప్పా నువ్వు ట్రై చేయి. తాగేనన్నా. దొంగ దొరికిపోతారు రే, అలా తాగితేనే రసం. దానికి రసం అని పేరు ఎందుకు వచ్చింది? రసం అన్న పేరు ఎందుకు వచ్చింది? తాగడానికి. ఇక తెప్పించాడు మళ్ళీ ఈయన. ఇదేంటండి మటనా? ఏదో పెట్టవా? అయ్యా సంపూర్ణ భోజనం ఏంది? సంపూర్ణ భోజనం అంటే ఇదే ఇప్పుడు తినేదే. రసం తినకపోతే వైట్ రైస్, రసం తినకపోతే రసము వైట్ రైస్ తినకపోతే తాళాలు వేసేస్తారంట. ఈ రకంగా తింటావా తాళం వేసామంటావా? చూడాల. ఎక్కడ చూడలే, ఎక్కడ ఆకండి వెళ్ళిపోతామేమో టెన్షన్ పడ్డాం. ఆగిందా తింటా ఉండదు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏదో వచ్చింది. ఎస్టిమేషన్ అంతా నాశనం చేసేసారు. ఆయన ఏదో వండుకున్న దాంట్లో పెడతారంటే ఎస్టిమేషన్ అంటారు. తినేవాడు వచ్చారు, మీరు సంతోషపడ్డారు. తిన్నాం కదా కనిపిస్తాం అంతే, ఊరికి అలా కనిపిస్తాం తినేవాళ్ళం. ఈ మనిషిని చూసి చెప్తా ఎవరైనా తినగలరు. ఎవరు ఎక్కువ తినగలరు ఇందులో? ఏంటి ఇంకో రైస్ వేయండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేసి మళ్ళీ మనకు మలై గాజా మురళీకృష్ణ నుంచి మలై కాజా కూడా వచ్చింది. ఎలా సార్ వాసన చూడాలా? కరిగిపోతానా? ఏమంటుంది? బాగుంది సార్. అయిపోతుంది సార్, అయిపోతుంది. అయిపోయిందండి, తినేసాడు. ఏం చేసావు? మలై కాజా. రే, మీ మాంగారు కూడా నీకు ఎంత సేవలు చేసి ఉంటాడు రా. ఆయన దగ్గరుండి తినిపించారు రా. అదృష్టవంతుడు రా నిజంగా. అన్న తాగాలా? తాగు. అన్నం తిన్నాను. స్వీట్ తినేసాను. 4 చోట్ల ఆగాల హైదరాబాద్ పోయేదాకా. అమ్మో, అయ్యింది కాదు. ఒక్క ఒకరిగానే ఆగితే నాకు ఫోన్ చేయి. ఒక్క చోటైనా ఆడితే. ఇంత తిన్నాం, ఆయన గ్యారెంటీ ఇచ్చారంటే సూపర్ అసలు. అరే ఎత్తున్నాను రా చివరిలో స్వీట్. మరి అందరికి తినిపించేస్తారా? బషీరు ఇంకో రౌండ్ వేయించిన తిన్నాక. తన కొత్త అయింది అన్న వాడు. రావాలంటే భయం అవుతుంది ఇక్కడికి తిన్నాం కన్నా సరే ఇంకెప్పుడన్నా. సరే, చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మొన్నటి మీద. సార్ స్పెషల్ ఇక్కడ సూపర్. ఏంటంటే దీని పేరేంటి? నేను చూసే కదా చెప్పు. ఇక్కడ స్పెషల్ ఏం చేస్తారు, ఏం చేస్తారు? హల్వా, బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా, డబల్ కా మిఠా. ఓ నెయ్యి. రేపటి నుంచి డైట్ నేను 10 రోజులు. బషీరు, నా లైఫ్ లో ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఫీస్ట్ ఫుడ్ కాదు. అలా చివరిలో టీ తాగి వెళ్ళేదాకా కూడా వదలలేదు ఆయన. టీ తాగి మళ్ళీ ఇప్పుడు ఆకివీడు స్టార్ట్ అవ్వాలి. బ్రో థ్యాంక్ యూ. పాప ఇది బుట్టది అన్న వాళ్ళ పాప. ఏం పేరు నీ పేరు? రూహీన్. వాళ్ళ క్యూట్ గా ఉంది బుట్టది. ఆఫియా షాఫియా అని అడిగింది రాగానే. మేము చేపలు, నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేయలేకపోయామని అన్న వాళ్ళ ఇంట్లో వండిచ్చారా? ఇంట్లో వండిన చేపల పులుసు మా కోసం ప్యాక్ చేసి ఇచ్చారనమాట. మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అలా అవుద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది నేను సారీ చెప్పాలి. చాలా మంది నన్ను అడిగారు కలుద్దాం మాయా చెప్పు వస్తాయని చెప్పేసి. నాకు టైమింగ్స్ కుదరలేదనమాట. వచ్చి ఎక్కువసేపు ఉండను, అందుకనే డైరెక్ట్ వచ్చి ఆగి చూసుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నా. అలాగే ఒంగోలు వాళ్ళకి కూడా నేను డెడికేటెడ్గా వస్తాను మాయా. ఒక 2-3 డేస్ ఉండి ఒంగోలులో నెక్స్ట్ నెల్లూరులో ఉండి వీడియోలు చేసుకుని వెళ్తాను. సో అందరికీ సారీ. ఇంకా ఆకివీడు స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్తుంటే దారిలో వెలిగాడు ఫుల్ పడుకున్నాడు. నిద్ర మోకం. నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. అన్న ఈ ఊరు పేరేంటి అన్నారు? వేరేపల్లి అంట ఊరు. ఇక్కడ వరుసగా అన్ని కూడా చివరి వరకు కూడా మామిడికాయలే ఉన్నాయి. ఏంటంటే మీ ఊరు ఫేమస్ ఏంటి మామిడికాయలకి? బంగినపల్లె. ఇవన్నీ బంగినపల్లెనా? ఇవన్నీ రెడ్ కలర్ లో ఉందేంటి ఇది? ఇది రసాలా? సువర్ణ రేఖ. మరి ఇది గట్టిగా ఉంది. ఇలా అవ్వుద్దా? ఇది ఇలాగ అవ్వుద్దా? చాలా వేడిగా ఉంది. కొబ్బరి మామిడికాయ ఇవి బంగినపల్లి. టమాటాలు కూడా అమ్ముతారేంటి? దిష్టికి పెట్టారా? దిష్టి చొక్క అంట. ఆ కింద ఏంటన్నా? ఎలాగా రేట్ ఎలాగా? అంటే కిలోకి 2 కాయలు వస్తాయా? 3 కూడా వస్తాయి. సూపర్. నాకు రసాలు బంగినపల్లి కొబ్బరి మామిడికాయ కావాలి. మంచి రేటుకి ఇస్తే నేను పట్టుకెళ్తా. పండు ఇది బాగుంది. సువర్ణ రేఖ.
నాకు మళ్ళీ నేను వెళ్ళి ముగ్గ పెట్టుకోవడం ఇవన్నీ నాకు కష్టం. నాకు మంచిగా కావాలి, నాకు తెలియదు. నువ్వు మంచిది ఇచ్చావంటే నేను ఇంటికి వెళ్ళి ఆనందంగా తింటా, అటు ఇటు ఇచ్చావంటే తిట్టుకుంటా. నువ్వు తిట్టుకోలేదు, చూసుకో మరి. ఓ సూపరు. అన్ని అలాగే ఉంటాయి, మళ్ళీ అట్లా ఎందుకు ఉంటుంది? అయ్యో బాక్స్ మీకు తెలుసు ఏ కాయ బాగుంటుందో. బాగున్న కాయ కట్ చేశారు అనుకో, ఇప్పుడు ఆ బాక్స్ మొత్తం నీకు ఎన్ని కావాలి అని వేసుకో. నీకేమైనా తేడా వస్తే నా నెంబర్ ఇస్తాను. ఏం నేను మామిడికాయల కోసం మళ్ళీ రావాలా మీ ఊరు? తమ్ముడు ఫుడ్ పెట్టు, ఇట్లా ఉండేనా బాబోయ్. మొత్తం ఇగో అన్న సూపర్ ధైర్యంగా చెప్తున్నాడు. ఈ మొత్తం నేను పార్సల్ వేస్తా. నేను మొత్తం అట్లా వేసి నెంబర్ చెప్పు నీది ఒకసారి. 8374696915 ఈ నెంబర్ ఫోన్ చేస్తే పంపించేస్తారు కాయలు మీరు ఎక్కడికైనా. ఓకే, అలా ఉంటాయి ఇలా ఉంటాయి అని మొత్తం వేసేస్తున్నావు. నాకు పెళ్లి కూతురులా ఉండాలి కాయ, మేకప్ వేసుకుని పెళ్లి కూతురు. సువర్ణ రేఖ, చెరుకు రసం, బంగిన పెళ్లి. కొబ్బరి మామిడి మంచిది తీయగా ఉండేది, ఉప్పు కారంలో నంచుకుని తినాలా. ఉప్పు కారం ఇక్కడ అవసరం లేదు, ఇంటికి వెళ్ళాక. ఏది 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 కొబ్బరి మామిడి ఒకటి ఇవ్వండి మంచిది. బాబాయ్ కడిగేసాడు, కడిగి కట్ చేస్తున్నాడు. తిని చూడు బాగుంది. చిన్న మొక్కకి చేయి బాబాయ్, ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర తింటారు. నేను తినలేను అసలే. నేను ఇప్పుడు నెల్లూరులో రియాజ్ బాయ్ దగ్గరికి వెళ్ళా, రియాజ్ బిర్యానీ ఫుల్ గా పెట్టేశాడు, కడుపు నిండా. మా ఓడికైతే తినిపించాడు. ఏడు మా ఓడు చివరికి వెళ్ళిపోయాడా, మా ఓడికైతే తినిపించాడు దగ్గరుండి. ఏమైందిరా బాబు మీకు? బాబాయ్ సూపర్ ఉంది, మొత్తం మిక్సీ కొట్టినట్టు వచ్చేది బయటికి తింటేదా. పట్టుకోమాక, ఏదైతే అది అయ్యిద్ది. బాబు ఏమన్నా టెంకులు వచ్చేది, నేను తినాలంటే భయం వేస్తున్నారా? 5 సార్లు ఆపరాలన్నారు, ఒకసారి కూడా ఆపలా మనం ఇప్పుడు దాకా. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం వచ్చాం. చక్కగా మామిడికాయలు కొనుక్కున్నాం. ఇక్కడ నవ్వారు మంచులు ఉంది. తమ్ముడు టైగర్ మాయా అనుకుంటా, అందులో టైగర్ మాయా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మన టైగర్ మాయా. ఎవరైనా ఫాలో చేయకపోతే చేయండి. మనకి ఇన్స్టాలో చాలా తక్కువ మంది ఉన్నారు, యూట్యూబ్ లో ఎక్కువగా ఉన్నారు. కానీ అదిగో అదే అది మనమే. అది మందే. ఇది ప్రొఫైల్ సేమ్ యూట్యూబ్ లో ఏముంటది అదే ఉంటది. 154,000 మంది ఉన్నారు. మన యూట్యూబ్ లోనేమో 13 లక్షల మంది ఉన్నారు. రోజు పొద్దున్నే 8 వీడియో వస్తుంది, రోజు వస్తుంది. ఆ వీడియోస్లోకి వెళ్ళు. ఇది ఈ రోజు పెట్టింది, ఇది నిన్న పెట్టింది, ఇది మొన్న పెట్టింది, ఇది అంత ముందు పెట్టింది, ఇది అంత ముందు పెట్టింది. అలాగా రోజు పొద్దున్నే వస్తుంది. స్కూల్కి వెళ్ళే ముందు చూసి వెళ్ళిపో, లైక్ కొట్టు, మర్చిపోదు. పచ్చడికాయలు ఉంటాయి మన దగ్గర. సేఫ్ గా ఆక్విడ్ అయితే రీచ్ అయిపోయాము. రావడం డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి వచ్చాము. ఎందుకంటే బషీర్ భాయ్ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. ఎందుకంటే మా పండగ రేపే కదా. రేపంటే నాకు రేపు, మీకు మాత్రం అంటే 2 రోజుల తర్వాత వస్తుంది. ఎందుకంటే మనం ఒక రోజు ముందు ఉంటాం కదా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం. మాయా చెన్నై ట్రిప్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. కానీ బక్రీద్ ఉండడం వల్ల కొంచెం త్వరగా వస్తాం, లేకపోతే పాండిచేరి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ టైం అవన్నీ ప్లాన్ చేస్తాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.